సినిమా రంగమనంగానే ఈరోజు నాకు ఎంతో గర్వకారణం. దానికి చిరునామాగా, క్రియేటివ్కి చిరునామాగా తెలుగు సినిమా తయారైంది. ఇది మనందరికీ గర్వకారణం. భక్త ప్రహ్లాద మొదలుకొని బాహుబలి వరకు, ఇక మీరు ఒకసారి ఇది చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తి, ఉండనున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారనే విషయం మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఒక వెంకటేశ్వర స్వామిని చూడాలన్నా, శ్రీకృష్ణుడు రూపం చూడాలన్నా, లేకుంటే పేదవాడిని ట్యాక్సీ డ్రైవర్గా చూడాలన్నా, లేకపోతే ఏది మనం గుర్తుపెట్టుకోవాలన్నా సమాజంలో ప్రగాఢమైన ముద్ర వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ జిల్లాకు వస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఈ ప్రాంతం నుంచే కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్ అందరూ ఇక్కడి నుంచే వచ్చారు. ఇటీవల కాలంలో చిరంజీవి, మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతం నుంచే. ఇకపోతే బాలయ్య అఖండ తాండవం గురించి చెప్పాల్సిన పని లేదు, అన్స్టాపబుల్. ఆయన ఇంకొక పక్క ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ అనేక రాష్ట్రాల్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నా తెలుగు హీరోలకు ఉండే క్రేజే ప్రత్యేకం, దాంట్లో అనుమానమే లేదు. ఈరోజు మీరు చూసినప్పుడు మన సినిమాలు బాహుబలి చూసినా, మిగిలిన సినిమాలు చూసినా ఆ సినిమాలకే వన్నె తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కడాన బాహుబలి గురించి ఇస్ ఎక్సలెన్సీ అంబాసిడర్ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. త్రిబుల్-ఆర్ సినిమా కూడా ఒక చరిత్ర క్రియేట్ చేసింది. ఇలాంటివన్నీ మనం చూస్తే సంస్కృతి, సాహిత్యం, సినిమా తెలుగు ప్రజల బలం, దీంట్లో అనుమానం అవసరం లేదు. అదే సమయంలో ఈరోజు క్రియేటివ్ ఎకానమీ గురించి మాట్లాడారు మన మంత్రి గారు కందుల దుర్గేశం గారంటూ. ఈ ప్రాంతాన్ని కోహినూరు అన్నాడు, కానీ కోహినూరు దొరికిందే ఈ ప్రాంతంలో, కోహినూరు ఉత్పత్తి అయిందే ఈ ప్రాంతంలో. ఇక్కడి నుంచి అది నిజాంకి వెళ్ళడం, నిజాం నుంచి బ్రిటిష్కి లండన్కి వెళ్ళడం. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూరు డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూర్ డైమండ్లు ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.